వెల్కమ్ టు జీకే ఛానల్. ఈరోజు మనము మౌర్యుల గురించి తెలుసుకుందాం. మౌర్యులు క్రీస్తుపూర్వం 320 నుంచి 187 వరకు మౌర్యుల పరిపాలనగా చెప్పుకోవచ్చు. మౌర్య రాజ్య స్థాపకుడు వచ్చి చంద్రగుప్త మౌర్యుడు. వీరి యొక్క కాలంలో ప్రసిద్ధ రాజు అశోకుడు. మౌర్య వంశ చివరి రాజు బృహద్రథుడు. వీరి యొక్క అధికార భాష ప్రాకృతం. వీరి యొక్క లిపి బ్రహ్మలిపి. వీరి యొక్క రాజధాని పాటలీపుత్రం. వీరి కాలంలో జరిగిన గొప్ప సంఘటనలు: ఒకటి కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 221, రెండవది మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 251. వీరి యొక్క నాణెల మీద కనిపించే జంతువు ఏనుగు. మౌర్యులు స్వీకరించిన మతాలు: చంద్రగుప్త మౌర్యుడు జైన మతం, బిందుసారుడు అజీవక మతం, అశోకుడు బౌద్ధ మతం, సంప్రతి జైన మతం. వీరి యొక్క కాలంలో యాత్రికులు మెగస్తనీస్, డైమకస్. మౌర్యను అంతం చేసినది పుష్యమిత్ర శుంగుడు. క్రీస్తుపూర్వం 322లో నందరాజులలో చివరి పాలకుడైన ధననందుడిని మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుని సహాయంతో ఓడించి నందరాజ్య శిథిలములపై మౌర్య రాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య చరిత్రకు ఆధారాలు: కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం. దీనినే కౌటిల్యుడు సంస్కృత భాషలో రచించాడు. ఇది ప్రధానంగా రాజనీతికి చెందిన గ్రంథం. ఇది మౌర్య యొక్క పరిపాలన, వారి యొక్క సమాజం, ఆర్థిక పరిస్థితులను గురించి వివరిస్తుంది. ముద్ర రాక్షసం. ముద్ర రాక్షసాన్ని విశాఖదత్తుడు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో రచించాడు. ఇది ఒక చారిత్రక నాటకం. ఇది సంస్కృతంలో రచించబడింది. హర్షచరిత్ర. హర్షచరిత్ర బాణుడు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో రచించాడు. హర్షచరిత్ర ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. ఇది హర్షుని జీవిత చరిత్రను తెలుపుచున్నది. ఇది మౌర్యుల పతనం గురించి ఈ హర్షచరిత్ర తెలుపుతుంది. రాజతరంగిణి. రాజతరంగిణి కల్హణుడు క్రీస్తుపూర్వం 12వ శతాబ్దంలో రచించాడు. భారతదేశపు మొదటి చరిత్రకారుడు కల్హణుడు. అశోకుడు శ్రీనగర్ నిర్మించాడు అని తెలియజేస్తుంది. కాశ్మీర్ని పాలించిన రాజవంశాల చరిత్ర గురించి తెలుపుతుంది గ్రంథం ఈ రాజతరంగిణి. రాజకీయ చరిత్ర. మౌర్యుల యొక్క రాజగురు చరిత్ర. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 321 నుంచి 298 వరకు చంద్రగుప్త మౌర్యుని పరిపాలనగా చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం 321లో మగధను పాలిస్తున్న చివరి నందరాజు అయిన ధననందుని ఓడించి మౌర్య రాజ్య సామ్రాజ్యంను స్థాపించినాడు చంద్రగుప్త మౌర్యుడు. భారతదేశంను ఏకం చేసి పాలించిన మొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. ఇతని యొక్క ఆస్థానంను సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీస్. సుదర్శన తటాకం. సుదర్శన తటాకం నిర్మించినది చంద్రగుప్త మౌర్యుడు. సుదర్శన తటాకంను గురించి పేర్కొన్న శాసనం జునాగఢ్ శాసనం. భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం జునాగఢ్ శాసనం. చంద్రగుప్త మౌర్యుడు జయించిన రాజ్య సరిహద్దులు: తూర్పున బెంగాల్, పశ్చిమాన బక్సస్ నది, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన కర్ణాటక. సెల్యూకస్ నికేటన్ చంద్రగుప్తుడి ఆస్థానానికి పంపబడిన గ్రీకు రాయబారి. మెగస్తనీస్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి రాయబారి మెగస్తనీస్. చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించాడు. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాచార్యుడైన భద్రబహు సహకారంతో జైన మతంను స్వీకరించాడు. చంద్రగుప్తుడి పాలనకాలంలో జరిగిన సమావేశం మొదటి జైన పరిషత్ జరిగిన సంవత్సరం క్రీస్తుపూర్వం జరిగిన పాటలీపుత్రంలో జరిగింది. సామ్రాజ్యంను తన కుమారుడు బిందుసారునికి అప్పగించి కర్ణాటకలోని శ్రావణబెళగొలకు చేరుకున్నాడు. శ్రావణబెళగొలలో ఉపవాసంతో పాటించి చంద్రగుప్త మౌర్యుడు మరణించాడు. బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడు చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడు బిందుసారుడు క్రీస్తుపూర్వం 298 నుంచి క్రీస్తుపూర్వం 273 వరకు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని యొక్క అసలు పేరు సింహాసన. ఇతని యొక్క బిరుదులు అమిత్రగాత, సింహాసనుడు. బిందుసారుడు అజీవక మతాన్ని పోషించాడు. బిందుసారుని యొక్క కుమారుడు సుషిమ, అశోకుడు.
ఇతని యొక్క ఆస్థానంలో గల గ్రీకు రాయబారులు డైమకస్, డయోనసియస్. క్రీస్తు పూర్వం 273లో బిందుసారుని మరణాంతరం 4 సంవత్సరాల పాటు సింహాసనం కోసం వారసత్వం యుద్ధం జరిగింది. ఈ పోరులో అశోకుడు తన సోదరును హతమార్చి సింహాసనంను అధిష్ఠించాడు. అశోకుడు బిందుసారుని మరణాంతరం అశోకుడు క్రీస్తుపూర్వం 269 నుంచి 232 వరకు మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. క్రీస్తుపూర్వం 273లో బిందుసారుని మరణాంతరం 4 సంవత్సరాల పాటు సింహాసనం కొరకు వారసత్వ పోరు జరిగింది. ఈ పోరులో అశోకుడు తన కొంతమంది సోదరులను హతమార్చి సింహాసనమును అధిష్ఠించాడు అని శ్రీలంక బౌద్ధ గ్రంథము దివ్యవదన తెలుపుతుంది. ఇతను మౌర్య వంశంలో గొప్పవాడు. ఇతని యొక్క తండ్రి బిందుసారుడు, తల్లి సుభద్రాంగి. అశోకుని యొక్క బిరుదులు: దేవానాం ప్రియ, దేవతలకు ప్రియమైన వాడు; ప్రియదర్శి, చక్కని రూపం గలవాడు; శాసనాల ద్వారా ప్రజలతో మాట్లాడిన మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. అశోకుడు రాజ్యంలో గల రాష్ట్రాలు: గాంధార, ఉజ్జయిని, కళింగ. కళింగ యుద్ధం. కళింగ యుద్ధం జరిగిందని ఆధారం 13వ శిలాశాసనం. క్రీస్తు పూర్వం 261లో కళింగను ఆక్రమించుకున్నాడు. అశోకుడు మహామేఘవాహన వంశస్థుడైన అనంత పద్మనాథుడిని మధ్య కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధమునకు పూర్వం గల అశోకుని పేరు చండా అశోకుడు. దయానది తీరంలో ఈ యుద్ధం జరిగింది. ఒడిస్సా. కళింగ యుద్ధానంతరం ఉదయ పరివర్తన కలిగిన అశోకుడు గేరి ఘోషలకు బదులు వినిపించిన ఘోష ధర్మఘోష. కళింగ యుద్ధానంతరం అశోకుడు స్వీకరించిన మతం బౌద్ధ మతం. అశోకుడు బౌద్ధ మతం. అశోకుడు బౌద్ధమత దీక్షను ఇచ్చినది ఉపగుప్తుడు. అశోకుడు క్రీస్తు పూర్వం 251లో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని నిర్వహించారు. కళింగ యుద్ధం తర్వాత క్రీస్తు పూర్వం 259లో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అశోకుడు బోధి వృక్షాన్ని సందర్శించడం సంబోధి. అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రసారం చేయడానికి ధర్మమహాత్ములను దేశ విదేశాలకు పంపారు. వారు శారుదత్త నేపాల్, సంఘమిత్ర శ్రీలంక, మహాదేవుడు మహిషమండలం, ధర్మరక్షిత అపరాంతం మహారాష్ట్ర, రబ్బితమ బనవాసి. అశోకుడు నిర్మించిన స్తూపాలు: సాంచి స్తూపం, బర్హుత, సారనాథ్ స్తూపం వినేవి అశోకుడు నిర్మించిన స్తూపాలు. అశోకుని శాసనాలు: అశోకుని శాసనాల భాష ప్రాకృతం, లిపి బ్రహ్మలిపి, ఎడమ నుండి కుడికి రాస్తారు. భారతదేశంలో లభించిన అన్ని శాసనాలలో అశోకుడు బ్రహ్మలిపిని ఉపయోగించాడు. అశోకుడి శాసనాల మీద ఎక్కువగా కనిపించే జంతువు సింహం. అశోకుడు బౌద్ధ మతం స్వీకారం గురించి తెలియజేయు శాసనం బౌబ్రు శిలాశాసనం. మౌర్యుల పరిపాలన. మౌర్యుల పరిపాలన కేంద్రీకృతమైన పరిపాలన. అర్థశాస్త్రము. దీనిని సంస్కృత భాషలో రచించాడు కౌటిల్యుడు. విష్ణుగుప్తుడు రచించాడు. మౌర్యుల పరిపాలన నిర్మాణం. మౌర్యులు తన పరిపాలనలో రాజ్యం, రాష్ట్రాలు, ఆహారాలు, ప్రాంతాలు, గ్రామాలుగా తన రాజ్యాన్ని విడిగా వివరించారు. రాజ్యంను రాజు పరిపాలించేవాడు, రాష్ట్రాలు కుమారత్యులు పాలించేవాళ్ళు, ఆహారాలు రజకులు పాలించేవాళ్ళు, ప్రాంతాలను ప్రాదేశికులు పాలించేవాళ్ళు, గ్రామాలు గ్రామీణి పాలించేవాళ్ళు. మౌర్య సామ్రాజ్యం పతనం. మౌర్య చక్రవర్తులలో ఆఖరివాడు బృహద్రథుడు. బృహద్రథుడిని సేనాని పుష్యమిత్ర శుంగుడు అంటారు. బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు క్రీస్తు పూర్వం 187లో బృహద్రథుడిని వధించి శుంగవంశమును స్థాపించారు. దీనితో మౌర్య సామ్రాజ్యం పతనమైంది. ఇదండి ఈరోజు క్లాస్. మనం ఈరోజు మౌర్య సామ్రాజ్యం గురించి పార్ట్ 1 తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.